హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సమ్యాస్ గెలాక్సీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను సింపుల్ బార్డర్ చూపిస్తానండి. క్రోషాలోనే దానికి కావాల్సినటువంటి మెటీరియల్ 6 కలిపినటువంటి దారాలు, తర్వాత 10 నెంబర్ నీడిల్. యాజ్ యూజువల్ 10 నెంబర్ నీడిలే వాడతాం. బీడ్స్ వాడేటప్పుడు మాత్రమే కొద్దిగా 11 నెంబర్ వాడతాం. సో 10 నెంబర్ నీడిల్, తర్వాత ఈ టైప్ ఆఫ్ బీడ్స్ కావాలి. మీకు నచ్చినటువంటి బీడ్స్ తీసుకోవచ్చు. నేను ఈ టైప్ ఆఫ్ హాఫ్ బీడ్ తీసుకున్నాను ట్రై చేద్దామని. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత బట్టకి మనం నాట్ వేసేస్తాం. నాట్ వేసినాక అవసరం అనుకుంటే శారీకి అయితే సెకండ్ లాక్ కంపల్సరీ వేసుకుంటాము డిజైన్ని బట్టి. సో ఇక్కడ నేను సెకండ్ లాక్ కూడా వేసిన తర్వాత సెకండ్ లాక్ సెకండ్ సింగిల్ క్రోషా అనమాట. ఇక్కడ నేను 4 or 5 చైన్స్ తీసుకున్నాను. 5 చైన్స్ తీసుకున్న పర్లేదు, 6 చైన్స్ తీసుకున్న పర్లేదు. సో నేను ఇక్కడ 5 చైన్స్ మాత్రం తీసుకున్న తర్వాత వెంటనే క్లాత్కి నాట్ వేసుకోవాలన్నమాట. ఇది మన సైడ్ సీదాల్లోనే వస్తుందండి డిజైన్ అంతా. సో నేను ఈ విధంగా నాట్ వేసిన తర్వాత ఇప్పుడు మనము ఈ టైప్ ఆఫ్ బీడ్ తీసుకున్నాం కదా, సో దానికి బీడ్ తీసుకొని లాక్ వేసుకోవాలి. మీకు నచ్చినటువంటి బీడ్ ఏదైనా వేసుకోవచ్చండి. సో నేను ఈ టైప్ ఆఫ్ బీడ్ వాడాను. తర్వాత బీడ్ లాక్ వేసుకున్న తర్వాత డైరెక్ట్గా లాక్ వేసుకోకుండా బీడ్ లాక్ వేసుకొని తర్వాత సింగిల్ క్రోషా నాట్ వేయడం, తర్వాత మళ్ళీ 5 చైన్స్ అనమాట. 5 చైన్స్ వేసిన తర్వాత మీరు ఇక్కడ ఒక నాటే కాకుండా సెకండ్ సింగిల్ క్రోషా కూడా వేసుకోవచ్చు. డిజైన్ కొంచెం లెంతీగా కావాలనుకుంటే ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. నేను ఈ విధంగా చూపించాను. తర్వాత ఈ విధంగా ఇదే బార్డర్ని మొత్తం ఈ విధంగానే వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. బార్డర్ మొత్తం ఈ విధంగా వస్తుంది. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ఐ బటన్ నేను లింక్ ఇస్తాను. ప్రీవియస్ స్టార్టింగ్ బిగినర్స్ అది ఎలా వేసుకోవాలనేది నా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయండి. చూడండి, ప్లేలిస్ట్లో ఉంటుంది. తర్వాత ఈ విధంగానే బీడ్స్ అన్నీ వేసుకుంటా 5 క్రోషా బీడ్ లాక్ వేసుకుంటా వెళ్ళాలి. 5 చైన్స్, క్రోషా కాదు, 5 చైన్స్ వేసుకుంటా ఈ విధంగా చూడండి. నీడిల్ ఎలా స్ట్రైట్ పట్టుకుని ఎలా దాన్ని తీసుకోవాలి అని చూపిస్తున్నాను. ఈ విధంగా మొత్తంగా ఓవరాల్ మనం బార్డర్ మాత్రం స్టార్టింగ్ లెవెల్ ఫస్ట్ స్టెప్ అంతా ఈ విధంగానే వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇది సింగిల్ కలర్తో వేస్తున్నానండి, డబల్ కలర్ అవసరం లేదు. సో సింగిల్ బార్డర్తోనే వస్తుంది, వితౌట్ కుచ్చుతో వస్తుంది అనమాట. ఇది మీరు కావాలంటే ఇక్కడ కుచ్చు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా ట్రై చేశాను. సో ఈ విధంగా లాస్ట్ ఎండింగ్ వచ్చిన తర్వాత 3 చైన్స్ వేసుకొని ఇవ్వండి స్ట్రైట్ 5 చైన్స్ ఎక్కడ దాకా వస్తే అక్కడ దాకా తీసుకొని సింగిల్ క్రోషా వేసుకోవాలి. సింగిల్ క్రోషా వేసుకున్న తర్వాత ఈ విధంగా కనబడుతుంది ఓవరాల్గా. ఇప్పుడు మనము ఈ స్టెప్ని మనం కట్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి 3 చైన్స్ వేసుకొని దారాన్ని అలాగే నీడిల్కి పట్టుకొని మనం తర్వాత నీడిల్ని లాగేస్తామన్నమాట. సో అప్పుడు నాట్ పడిపోతుంది. అది గ్లూ గమ్ తోటి అది బ్యాక్ అతికించుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ స్టెప్ మనం స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ మామూలుగా నాట్ వేసిన తర్వాత 2 చైన్స్ వేసిన తర్వాత మనం 5 చైన్స్ వేసిన గ్యాప్లో నుంచి మనం డబల్ క్రోషా వేయాలన్నమాట. పోగులన్నీ దారాలు పక్కకు పోకుండా ఇలా గట్టిగా పట్టుకొని ఈ విధంగా డబల్ క్రోషా వేయాలి. 2 లూప్స్కి ఒకసారి వేస్తే డబుల్ క్రోషా అవుతుంది కదా. మీరు కావాలనుకుంటే ఈ డిజైన్లో ట్రిపుల్ క్రోషా వేసుకోవచ్చు. నేను తర్వాత డబుల్ క్రోషా వేసినాక 3 చైన్స్ వేసి అదే డబుల్ క్రోషా గ్యాప్ మధ్యలోంచి ఒక పీకాక్ నాట్ వేసాను. పీకాక్ నాట్ వేసిన తర్వాత మళ్ళీ నీడిల్ పైనకి ఒకసారి దారం చుట్టుకొని తర్వాత 3 చైన్స్ వేసుకొని ఇలా అయినా వేసుకోవచ్చు, లేదంటే అక్కడి నుంచైనా డబల్ క్రోషా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 5 డబల్ క్రోషాస్ వేసానండి. వీడియోలో చూస్తున్నాను కదా, ఒక చిన్న స్మాల్ సైజ్ ఆర్చ్ షేప్లో వస్తుంది. చిన్న సైజు మనకి కావాలనుకుంటే ఇక్కడ ట్రిపుల్ క్రోషా కూడా వేసుకోవచ్చు. 5 అయిపోయిన తర్వాత ఎక్కడైతే మనం బీడ్కి పక్కన బీడ్తో పాటుగా నాట్ సింగిల్స్ వేసింటాం కదా, సింగిల్ది
నాట్ అక్కడ మనం నాట్ వేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా కనపడుతుంది. డిజైన్ మొత్తం కొంచెం ఒబ్బెత్తుగా వచ్చి స్లాంటింగ్ ఆర్ట్స్ లాగా కూడా కనపడుతుంది. తర్వాత మనం బీడ్ చుట్టూను ఒక 3 or 4 చైన్స్ వేసుకోవాలి. 4 చైన్స్ వేసుకొని ఎక్కడైతే మనము బీడ్స్ ఎండ్ చేసింటామో బీడ్ని అదే ప్లేస్లో మనం ఈ చైన్స్ని కూడా ఎండ్ చేసేయాలన్నమాట, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఓవరాల్గా డిజైన్ ఇలాగే వస్తుందండి. తర్వాత ఇప్పుడు మనం 2 చైన్స్ వేసుకొని డబల్ క్రోషా వేసేయాలి. ఎక్కడ వేయాలి? మనం 5 చైన్స్ వేసాం కదా, అక్కడ ఆ గ్యాప్లో 2 చైన్ ఆర్ 3 చైన్ వేసుకోవచ్చు. మనం వేసుకున్న చైన్స్ని బట్టి డిజైన్ పెద్దగా వస్తుంది. మళ్ళీ 3 చైన్స్ వేసుకొని పీకాక్ స్టిచ్ వేసేయాలి. ఎక్కడ మనం డబల్ క్రోషాలో వేయాలన్నమాట. ఈ విధంగా మొత్తంగా ఒక్కటి మాత్రమే పీకాక్ స్టిచ్ వేసి మిగతాదంతా డబల్ క్రోషాస్ వేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా డిజైన్ అంతా వచ్చేస్తుంది. 5 క్రోషా, ఇక్కడ మళ్ళీ సేమ్ 5 క్రోషా. ఎక్కడ నేను ఇక్కడ కుచ్చు కట్టలేదండి. మీకు కావాలనుకుంటే కుచ్చు క్రియేట్ చేసుకొని కూడా కట్టుకోవచ్చు. ఈ బీడ్ మధ్యలో ఒక గ్యాప్ ఇచ్చేసుకొని మనం ఈ విధంగా చేసుకోవచ్చు. నేను వితౌట్ కుచ్చుతో సేమ్ బార్డర్ మొత్తం ఈ విధంగానే కనబడాలి, నేను ఈ విధంగా వేసాను. కస్టమర్స్కి ఇది చాలా బాగా నచ్చింది. ఈ టైప్ ఆఫ్ సో ప్లెయిన్గా ఉంటుంది, స్పీడ్గా అయిపోతుంది, మనకి ఫాస్ట్గానే అయిపోతుందండి. ఇది కష్టమేం లేదు మనం, ఎందుకంటే సెకండ్ స్టెప్లోనే కొంచెం వేస్తాం కదండి డిజైన్. సో ఈ విధంగా మొత్తంగా ప్యాటర్న్ మొత్తం వేయాలి. బీడ్స్ వద్దు, ఎక్కువ బీడ్స్ వద్దు అన్న వాళ్ళకి ఈ విధంగా చేసుకోవచ్చు బార్డర్ కోషాన్ని. సింపుల్ శారీస్కి సింపుల్గా వేసుకున్నానికి మనం ఎక్కడైతే బీడ్ ఎండ్ చేసామో అదే ప్లేస్లోనే ఎండ్ చేసి మళ్ళీ డబల్ క్రోషా వేసుకుంటూ వెళ్ళాలి. ఈ డిజైన్ మీకు నచ్చింటే ఒక లైక్ ఇచ్చేయండి, మరి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. బెల్ బటన్ని మాత్రం యాక్టివేట్ చేసుకోండి. బెల్ బటన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకుంటేనే నా నోటిఫికేషన్ మీకు ముందుగా మిస్ కాకుండా వస్తాయి. నా వీడియోస్ని ముందుగా చూసేసి మీరు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నాకు కొద్దిగా బూస్టప్గా ఉంటుంది. అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. ఈ డిజైన్ మీకు నచ్చింటే మీరు నా ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు వేసి నాకు ఒకసారి షేర్ చేయండి. ఈ విధంగా మొత్తం వచ్చేస్తుందండి. ఇక్కడ నేను డబల్ క్రోషా వేసాను కదా, మీరు ట్రిపుల్ క్రోషా కూడా వేసుకోవచ్చు ఈ విధంగాను. కొత్త వాళ్ళ కోసం నా ఛానల్లో బిగినర్స్ స్టార్టింగ్ ఎలా వేసుకోవాలి క్రోషాస్ అని కూడా వీడియోస్ ఉన్నాయండి, ప్రీవియస్ వీడియోస్ నేను ప్లేలిస్ట్లో కూడా ఉంచాను. ఎవరైనా వాచ్ చేయాలనుకున్నా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదండి వీడియోని. సో తప్పనిసరిగా లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఈ విధంగా ఇదిగా పోగుల్లో జాగ్రత్తగా మనం 7 దారాలు తీసుకున్నాం కదండి. ఒక్కొక్కసారి దారం కూడా టెక్స్చర్ కూడా కొంచెం థిన్గా ఉంటుంది కాబట్టి కొంచెం సన్నగానే అనిపడుతుంది అవన్నీను, దారాలు మనం ఎన్ని తీసుకున్నాం అనేది కూడా. సో టెక్స్చర్ ఆఫ్ థ్రెడ్ని బట్టి కూడా దారాలు అనేటివి ఇది లావుగా వచ్చే ఛాన్స్ ఉంది. ఇదిగోండి ఓవరాల్గా డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది. నా ఈ ఐడియా మీకు నచ్చింటే ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి తప్పకుండా. కీప్ వాచింగ్. Stay with me. Thanks for watching. Thank you.